300 కిలో 200 కిలో చందమామలు ఇవి అయిపోయినా కదా అలా రూపాయలు బాగా బాబాయ్ నమస్తే. ఇప్పుడే వచ్చా, ఇవాళనే వచ్చా. ఆపరేషన్ చేసుకున్నా, హైదరాబాద్ పోయి ఆపరేషన్ చేసుకున్నా. ఎన్ని ఆపరేషన్ చేసుకున్నా బాబాయ్. క్లీనింగ్ గోదావరి నీళ్ళు కూడా అయిపోయినాయి. మంచిది పట్టుకుంటుంది. మిసాలు పట్టుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడే మార్కెట్ నుండి తీసుకొచ్చిన పచ్చి జల్లలు చేపలు. పచ్చి చేపల్లో వెరైటీ జల్లలు అంటారు వీటిని. ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్నాం, మళ్ళీ మా పిల్లలకి ఇప్పుడు వండి పెడుతున్నాం. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి జల్లలు. వీటిని ఇప్పుడు చేసుకుని కూర ఉండాలి, కానీ ఎలా చేయాలో నాకు తెలియదు, కానీ చేస్తా ఇప్పుడు. చూస్తారు కదా, చూడండి ఫస్ట్ పిల్లలకి అన్ని రకాలు తీసుకొచ్చారు. వీటిని అయితే తోకలు ఈకలు అయితే ఫస్ట్ మా కత్తిపీట కూడా సరిగ్గా లేదండి, ఎక్కువ వాడడం కదా, చాకులతోనే కదా మనం చేసుకునేది. రోజు కత్తిపీట అస్సలు తగ్గట్లేదు. ఎలా చేయాలో బాగుంది. ఇవైతే కోసేసాను. దీనికి ఇవి ఉంటాయండి ముళ్ళు, అవి జాగ్రత్తగా కట్ చేయాలి, గుచ్చుకుంటాయి లేకపోతే. అమ్మా అంటూ ఆగాగు, నాకే రావట్లేదు ఇది ఎట్లా చెయ్యాలో కనీసం. అందుకే ఈయన ఎక్కడ చేయనిస్తాడు. ఆగు చిట్టు, నువ్వు వీడియో తీయి వీడియో. ఇంత పెట్టలేదు, జారిపోతుంది. తీసుకొస్తావు కదా, తీసుకొస్తా. ఈ విధంగా చేసేసాను నాకు వచ్చినట్టు. ఎలా చేయాలి నాకు తెలియదు, కానీ ఇలా చేశాను, ఇలా కోసాను. అన్నీ ఇలా కోసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కట్ చేసుకుని ఇలా తోముకోవాలి చక్క తెల్లగా. ఇలా లేకుండా వాసన వచ్చేస్తుంది, నీసు వాసన. తర్వాత ఉప్పుతో కూడా కడుక్కోవాలి. చేపల్లో ఉప్పు, పసుపు, కారం కడిగి పెట్టుకున్న చేపల్లో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్,
ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపొందు మొత్తం కలిపి కట్ చేసేసాను. అవన్నీ మనం వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేసుకుని కలిపి చింతపండు పులుసు పోసి పొయ్యి మీద పెడితే ఉడుకుతూ ఉంటుంది కదా, మస్తు ఇంకా చేపల కూర స్మెల్ బాగుంటుంది. ఇది అమ్మమ్మ చేసిన కాలంలో కూర అన్నట్టు ఈ కూర. ఇప్పుడంటే అందరూ మనం పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి తాలింపులు వేస్తున్నారు. వెనకటి కాలంలో ఇలా చేసేటోళ్ళు. అందుకని ఈ స్టైల్లో చేసి చూస్తాను నేను. మీరు కూడా చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఇవన్నీ బాగా కలవాలి. కలిసిన తర్వాత మనం చింతపండు వేసేయాలి. చూడండి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిపి పెట్టుకుంటారు ఇలా కూర. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తాం. ఇలా కలిపి పెట్టుకుని పులుసు పోసేసుకుని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. సగం ఉడికిన తర్వాత అల్లం దంచి వేయాలండి. ఇప్పుడు వేయకూడదు. అది నేను తర్వాత చూపిస్తాను.